హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆరాధ్య బంగారు గాజులని దొంగతనం చేసి మీనాక్షి దొంగ అని అవమానించాలని చూసిన పల్లవికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రాజేంద్ర. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆరాధ్యకి బర్త్డే డ్రెస్ లూజ్గా ఉండడంతో దాన్ని సరిచేయడం కోసం మీనాక్షి సూది దారం తీసుకొని డ్రెస్ దగ్గరికి వస్తుంది. మీనాక్షి అక్కడికి వచ్చి డ్రెస్ను చూసేసరికి డ్రెస్ మొత్తం కూడా చిరిగిపోయి ఉంటుంది. అది చూసి మీనాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కంగారు పడుతూ, ఇదేంటి కొత్త డ్రెస్ ఇలా చిరిగిపోయింది? ఇందాక నేను గదిలో నుండి వెళ్ళేటప్పుడు ఈ డ్రెస్ బాగానే ఉంది కదా, ఇంతలోనే ఇలా ఎలా జరిగింది? ఎవరో కత్తెరతో కావాలని కత్తిరించినట్టే ఉంది. అసలు ఏం జరుగుతుంది? శుభమా అని నా మనవరాలు బర్త్డే పార్టీ కోసం డ్రెస్ తీసుకొస్తే ఇలా జరిగిందేంటి? ఈ డ్రెస్ని ఇప్పుడు ఆరాధ్య ఎలా వేసుకుంటుంది అని మీనాక్షి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలోనే చక్రధర్ అక్కడికి వస్తాడు. మీనాక్షి కంగారుగా ఉండడం చూసి, ఏంటి మీనాక్షి, ఏం జరిగింది? ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు అని అనగానే, ఏమండి ఒక్కసారి ఇలా చూడండి అని బర్త్డే డ్రెస్ని చక్రధర్కి చూపిస్తుంది. బర్త్డే డ్రెస్ అంతా చిరిగిపోయి ఉండడం చూసి చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అదేంటి మీనాక్షి, ఇది ఆరాధ్య బర్త్డే పార్టీ కోసం తీసుకొచ్చిన కొత్త డ్రెస్ కదా, ఇలా చిరిగిపోయిందేంటి అని అనగానే, అదే నాకు అర్థం కావట్లేదండి. ఇందాక ఆరాధ్య ఈ డ్రెస్ వేసుకొని చూసింది, అది తనకి కాస్త పెద్దగా అయ్యింది. దాన్ని సరిచేద్దామని సూది దారం తీసుకురావడం కోసం పక్క గదిలోకి వెళ్ళాను. నేను గదిలోకి వెళ్ళి తీసుకొచ్చేసరికి డ్రెస్ మొత్తం కూడా ఇలా చిరిగిపోయిందండి. ఎవరో కావాలనే కత్తెరతో కట్ చేసినట్టుంది. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఈ చిరిగిపోయిన డ్రెస్ ఆరాధ్య ఎలా వేసుకుంటుంది అని మీనాక్షి కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే చక్రధర్కి ఒక విషయం గుర్తొస్తుంది. ఇందాక పల్లవి ఈ గదిలో నుండి బయటికి రావడం నేను చూశాను. అంటే ఇది ఖచ్చితంగా పల్లవి పనే అయి ఉంటుంది. ఇలాంటి పిచ్చి పనులు పల్లవి తప్ప ఇంకెవ్వరూ చేయరు. ఈ పల్లవికి ఎంత చెప్పినా కూడా ఇక బుద్ధి రాదు అని చక్రధర్ అయితే అనుకుంటూ ఉంటాడు. మీనాక్షి బాధపడ్డం చూసి చక్రధర్, మీనాక్షి నువ్వేమీ బాధపడకు, ఇందాక నేను షాప్లో ఇలాంటి డ్రెస్నే ఇంకోటి చూశాను. ఇప్పుడే నేను షాప్కి వెళ్ళి ఈ డ్రెస్లో ఉన్న ఇంకో డ్రెస్ తీసుకొస్తాను, నువ్వేమీ కంగారు పడకు అని అనగానే మీనాక్షి చాలా సంతోషపడుతుంది. ఏంటండి మీరు అనేది, ఇలాంటి డ్రెస్సే ఇంకో డ్రెస్ ఉందా అని అనగానే, అవును మీనాక్షి అని అంటూ ఉంటాడు. ఇక మీనాక్షి, ఏమండి మీరు ఇందాక తీసుకొచ్చిన డ్రెస్ ఆరాధ్యకి చాలా పెద్దగా అయ్యింది, ఇప్పుడు కాస్త చిన్న సైజు తీసుకురండి అని అనగానే, అలాగే మీనాక్షి, ఈ విషయం ఎవరితో చెప్పొద్దు, అనవసరంగా బర్త్డే పార్టీ డిస్టర్బ్ అవుతుంది, నేను ఇప్పుడే వెళ్ళి మళ్ళీ కొత్త డ్రెస్ తీసుకొస్తాను అని చక్రధర్ అయితే డ్రెస్ తీసుకురావడానికి బయటికి వెళ్తాడు. ఇక మరో పక్క అవని ఏదో పని చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే పార్వతి అవని దగ్గరికి వచ్చి, అవని బర్త్డే పార్టీకి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసావా అని అనగానే, చేశానత్తయ్య, కమల్ శ్రీకర్ వాళ్ళు వంట పనులు చూసుకుంటున్నారు, నేను బర్త్డేకి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను అని అవని అంటుంది. అప్పుడు పార్వతి, ఆరాధ్య కోసం తీసుకొచ్చిన బంగారు గాజుల్ని దేవుడి దగ్గర పెట్టి పూజ చేయమని చెప్పాను కదా అని అనగానే, చేశానత్తయ్య, కాసేపు అయ్యాక ఆ గాజులను తీసుకొస్తాను అని అవని చెప్తూ ఉంటుంది. సరే అవని అని పార్వతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈ మాటలన్నీ కూడా పల్లవి చాటుగా ఉండి వింటూ ఉంటుంది. అంటే కూతురు ఎంతో ఆశగా అడిగింది అని బంగారం గాజులు తీసుకొచ్చారు కదూ, ఇప్పుడు బర్త్డే పార్టీలో
ఆ బంగారు గాజులు లేకపోతే ఆరాధ్య బర్త్డే పార్టీ మొత్తం కూడా స్పాయిల్ అయిపోతుంది. అందరూ కూడా చాలా బాధపడతారు. మా మామ్ని నన్ను ఇంతలా అవమానించినా ఈ ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉండడానికి వీల్లేదు. ఆ బంగారు గాజులు ఎలా కూతురికి గిఫ్ట్గా ఇస్తారో నేను చూస్తాను అని పల్లవి అనుకొని పూజ గదిలోకి వెళ్ళి పూజలో ఉన్న బంగారు గాజులని తీసుకుంటుంది. ఆ బంగారు గాజుల్ని చూస్తూ ఈ బంగారు గాజులు కూతురు ఎంతో ఆశగా అడిగిందని చేయించారు కదూ, ఇప్పుడు కూతురు అడిగిన బహుమతి ఇవ్వనందుకు మీరు బాధపడుతూ ఉంటే అది చూసి నేను సంతోషపడాలి అని పల్లవి అయితే ఆ బంగారు గాజులని తీసుకొని వెళ్తూ ఉంటుంది. అప్పుడే మీనాక్షి కనిపిస్తుంది. దీన్ని మనం అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఈ బంగారు గాజులని ఆ మీనాక్షి బ్యాగ్లో పెట్టేసి ఆ మీనాక్షిని అందరి ముందు దొంగ అని అవమానించాలి. అప్పుడు కదా నేను సంతోషంగా ఉండేది. మా అమ్మ ప్లేస్లో ఆ మీనాక్షిని చూడలేకపోతున్నాను. ఆ మీనాక్షి దేవత అని మంచిదని అందరూ దాన్ని పొగుడుతున్నారు. ఇప్పుడు అది దొంగ అని అందరి ముందు నిరూపించాననుకో, అందరూ దాన్ని అసహించి చీకొట్టి ఇంట్లో నుండి బయటికి పంపించేస్తారు. అవును అని ఇక పల్లవి అనుకొని దొంగచాటుగా మీనాక్షి గదిలోకి వెళ్తుంది. ఇక అక్కడే ఉన్న మీనాక్షి బ్యాగ్లో ఆ బంగారు గాజులని పెట్టేసి ఏమీ తెలియనట్టు అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంతలోనే సాయంత్రం అవుతుంది. సాయంత్రం కాగానే బర్త్డే పార్టీకి లేట్ అవుతూ ఉండడంతో ఇక అందరూ కూడా బర్త్డే పార్టీకి రెడీ అయ్యి అక్కడికి వస్తారు. ఇక కమల్ అయితే బంగారం ఇంకా ఎంతసేపు రా, బర్త్డే పార్టీకి టైం అవుతుంది, ఇక్కడ కేక్ ఎప్పుడెప్పుడు తినాలా అని నా నాలుక ఉవ్విళ్ళూరుతుంది, తొందరగా రా బంగారం, అందరం నీకోసమే ఎదురు చూస్తున్నాం అని పల్లవి అంటూ ఉంటే వస్తున్నాం కన్నయ్య అని అవని అంటూ ఉంటుంది. ఇక ఇదంతా చూసి పల్లవి అయితే మనసులో నవ్వుకుంటూ ఉంటుంది. నేను ఆ డ్రెస్ మొత్తం కూడా చించేశాను కదా, ఇప్పుడు ఆ చిరిగిపోయిన డ్రెస్ వేసుకొని ఆరాధ్య కేక్ కట్ చేస్తుందా అని పల్లవి అయితే నవ్వుకుంటూ ఉంటుంది. ఇంతలోనే అవని, మీనాక్షి, చక్రధర్లు ఆరాధ్యని అందంగా రెడీ చేసి బర్త్డే పార్టీ కోసం తీసుకొస్తూ ఉంటారు. ఆరాధ్య డ్రెస్ చాలా అందంగా ఉండడం చూసి పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఈ డ్రెస్ నేను ఎందుకు పనికి రాకుండా చించేశాను కదా, మరి ఇంత మంచిగా ఎలా చేశారు అని పల్లవి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. ఆరాధ్య అందంగా ఉండడం చూసి అందరూ కూడా ఆరాధ్యని ముద్దు చేస్తూ ఉంటారు. పల్లవి మాత్రం షాక్లోనే ఉండిపోయి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే చక్రధర్ పల్లవి దగ్గరికి వచ్చి, ఏంటి పల్లవి, ఆరాధ్య డ్రెస్ మొత్తం చింపేసినా కూడా ఇప్పుడు ఆ డ్రెస్ అంత కొత్తగా ఎలా ఉంది అని ఆలోచిస్తున్నావా అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు, నేను ఆరాధ్య బర్త్డే డ్రెస్ చించేయడం ఏంటి అని అనగానే పల్లవి, నువ్వు మీనాక్షి గదిలో నుండి రావడం నేను చూశాను. ఆరాధ్య బర్త్డే కోసం తీసుకొచ్చిన డ్రెస్ని నువ్వే పాడు చేశావు. నీకే అన్ని తెలివితేటలుంటే మాకెన్నుండాలి, షాప్లో ఆ ఒక్క డ్రెస్సే ఉంటుందా ఏంటి? అందుకే ఎవరికి అనుమానం రాకుండా ఈ బర్త్డే పార్టీ డిస్టర్బ్ కాకుండా నా మనవరాలు బాధపడకుండా నేనే షాప్కి వెళ్ళి మళ్ళీ అలాంటి డ్రెస్ని కొనుక్కొని వచ్చాను అని చక్రధర్ చెప్పగానే పల్లవి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇకనైనా మారు పల్లవి, ఇవన్నీ చేసి ఏం సాధిస్తావు అని చక్రధర్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక బర్త్డే పార్టీకి టైం అవుతూ ఉండడంతో ఆరాధ్య కేక్ కట్ చేస్తూ ఉంటుంది. ఆరాధ్య ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళంతా కూడా ఆరాధ్యని విష్ చేస్తూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఆరాధ్య కేక్ కట్ చేసిన తర్వాత అక్షయ్, అవనీలు ఆరాధ్యకి కేక్ తినిపిస్తారు. తర్వాత శ్రీకర్, శ్రేయాలు జంటగా కేక్ తినిపిస్తారు.
తర్వాత పల్లవి కమల్లు కూడా జంటగా ఆరాధ్యకి కేక్ తినిపిస్తారు. వీళ్ళంతా తినిపించిన తర్వాత చక్రధర్ కూడా ఆరాధ్యకి కేక్ తినిపించడానికి వెళ్తూ ఉంటాడు. రాజేశ్వరి మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది. ఇప్పటికైనా నన్ను కేక్ తినిపించడానికి రమ్మంటాడా లేక అని రాజేశ్వరి అనుకుంటూ ఉంటుంది. పల్లవి కూడా కోపంగా చూస్తూ ఉంటుంది. చక్రధర్ కావాలనే రాజేశ్వరి పల్లవి వైపు చూసి మీనాక్షిని పిలుస్తూ ఉంటాడు. మీనాక్షి, ఆరాధ్యకి కేక్ తినిపిద్దాంరా అని అనగానే మీనాక్షి భయపడుకుంటానే వెళ్తూ ఉంటుంది. పల్లవి రాజేశ్వరి మాత్రం కోపంగా చూస్తూ ఉంటారు. మీనాక్షి చక్రధర్ ఇద్దరూ కూడా జంటగా ఆరాధ్యకి కేక్ తినిపిస్తూ ఉంటే పల్లవి తట్టుకోలేకపోతుంది. ఆవేశంగా మీనాక్షి దగ్గరికి వెళ్ళి మీనాక్షి చేతిని పక్కకి తోసేస్తుంది. అది చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక చక్రధర్, పల్లవి ఏం చేస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటే ఆ మాట నేను మిమ్మల్ని అడగాలి డాడ్. మీ పక్కన భార్యగా అన్ని అర్హతలు మా మామ్కే ఉన్నాయి. అలాంటిది ఎందుకు పనికిరాని ఈ మీనాక్షితో జంటగా మీరు ఇలా కేక్ తినిపించడం ఏంటి అని పల్లవి అంటూ ఉంటే అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే అవని, పల్లవి ఎలాగైతేనేం మా అమ్మ కూడా నాన్నకి భార్యే కదా అని అంటూ ఉంటే, చూడు మా అమ్మ పక్కన లేనప్పుడు డాడ్కి మీ అమ్మ భార్య స్థానంలో ఉండొచ్చు, కానీ మా అమ్మ పక్కనే ఉండగా మీ అమ్మ మా నాన్న పక్కన భార్య స్థానంలో ఉండడం నేను చూసి భరించలేను. మా డాడ్ పక్కన భార్యగా అన్ని అర్హతలు మా మామ్కే ఉన్నాయి, అంతేకాని మీ అమ్మకి కాదు అని పల్లవి అంటూ ఉంటే ఇక మీనాక్షి, చూడమ్మా ఎందుకమ్మా లేనిపోని గొడవలు, మీ అమ్మే వచ్చి కేక్ తినిపించమని చెప్పు అని అనగానే ఇక పల్లవి, ఏంటి మీరు భిక్ష వేస్తే మా అమ్మ మా నాన్న పక్కన నిలబడాలా? అయినా అమ్మమ్మ అని పిలిపించుకునే ఈ వయసులో నీకు భర్త కావాల్సి వచ్చాడా? 30 సంవత్సరాల నుండి భర్త లేకుండా బ్రతికేవు కదా, ఇంకో 10 సంవత్సరాలు మొగుడు లేకుండా ఉండలేకపోయావా? అన్నీ అయిపోయిన తర్వాత నీకు పక్కన మొగుడు కావాల్సి వచ్చాడా అని పల్లవి అయితే నోటికొచ్చినట్టు నీచంగా మాట్లాడుతూ ఉంటుంది. అది చూసి అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక చక్రధర్ అయితే, పల్లవి ఏం మాట్లాడుతున్నావు? నీ కన్న తల్లి గురించి అలాగేనా మాట్లాడేది అని అనగానే ఇక పల్లవి, వాట్ ఏమన్నారు? ఇది నా కన్న తల్లా అని అనగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక చక్రధర్ తేరుకొని, అదేనమ్మా మీనాక్షి కూడా నీకు తల్లి లాంటిదే కదా, ఎందుకు తనని ఇంతలా అవమానించి బాధ పెడుతున్నావు అని అంటుంటే, చాలా ఆపండి, ఇది నాకు తల్లి లాంటిదేంటి? నా తల్లి ద గ్రేట్ రాజేశ్వరి, అంతేకాని ఈ దిక్కు మొక్కు లేంది నాకు తల్లి అంటే నేను తట్టుకోలేను అని పల్లవి అంటూ ఉంటే అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. పల్లవి అలా మాట్లాడేసరికే మీనాక్షి ఏడుస్తూ పక్కకి వెళ్ళిపోతుంది. లేదు నాకు ఇవేవి అక్కర్లేదు అని మీనాక్షి బాధపడుతూ ఉంటుంది. ఇక పల్లవి, మామ్ రా మామ్, ఆరాధ్యకి డాడ్ పక్కన నువ్వు కేక్ తినిపిద్దువు అని అనగానే, వద్దమ్మా, మీ డాడ్ మనసులో భార్యగా నాకు స్థానం లేనప్పుడు పక్కన ఉన్నంత మాత్రాన భార్యగా నన్ను ఒప్పుకుంటాడా? లేదు, నాకు ఎలాంటి స్థానం అక్కర్లేదు అని రాజేశ్వరి కూడా మొండిగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఈ గొడవ కాస్త సర్దుమనిగాక పార్వతి, అమ్మ అవని, ఆరాధ్య కోసం గాజులు తీసుకొచ్చాం కదా, తీసుకొచ్చి నువ్వు అక్షయ్ ఆరాధ్యకి వెయ్యండి అని అనగానే, అలాగే అత్తయ్య అని అవని అయితే పూజ గదిలో ఉన్న గాజులు తీసుకురావడానికి వెళ్తుంది. ఇక అవని అక్కడికి వెళ్ళి చూసేసరికే దేవుడి దగ్గర ఆ గాజులు కనిపించవు. మరో పక్క పల్లవి అయితే మనసులో సంతోషపడుతూ ఉంటుంది. మా మామ్ని అవమానించావు కదా, ఇప్పుడు నీ కూతురు ముందు ఈ బర్త్డే పార్టీలో మీరు బాధపడి అవమానపడేలా చేస్తాను అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఈ కవని అయితే చాలా కంగారు పడుతూ, ఇదేంటి నేను గాజులు ఇక్కడే పెట్టాను కదా,
ఇంతలోనే ఏమైపోయాయి అని అక్కడ మొత్తం వెతుకుతూ ఉంటుంది. కానీ ఎక్కడ గాజులు కనిపించవు. అవని ఎంతసేపటికి రాకపోయేసరికే ఇక అక్షయ్, అవని ఎంతసేపు, తొందరగా తీసుకురా అని అనగానే అవని బయటికి వచ్చి చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక అక్షయ్, ఏంటవని, ఎందుకు టెన్షన్ పడుతున్నావు, గాజులు ఎక్కడా అని అడుగుతాడు. ఈ అవని చాలా భయపడుతూ, ఏమండి, ఆరాధ్య కోసం తీసుకొచ్చిన బంగారు గాజులు కనిపించట్లేదండి అని అంటుంది. అది విని అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పార్వతి, ఏంటవని, నువ్వే పూజలో పెట్టనని చెప్పావు కదా, ఈలోపే గాజులు ఎక్కడికి వెళ్ళిపోతాయి అని అనగానే, అదే నాకు అర్థం కావట్లేదు అత్తయ్య, నేను పూజలో పెట్టినప్పుడు బాగానే ఉన్నాయి, ఇందాక కూడా చూశాను, ఉన్నాయి, ఉన్నట్టుండి మాయమైపోయాయి, ఎక్కడికి వెళ్ళాయో అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇక అప్పుడే భానుమతి, ఈలోపే ఎక్కడికి వెళ్తాయే, ఇక్కడే ఎక్కడో ఉండుంటాయి, ఈ రూమ్లు మొత్తం వెతకండి, ఇంట్లో ఆరాధ్య ఫ్రెండ్స్ కూడా వచ్చారు కదా, వాళ్ళు కానీ తీసి ఎక్కడైనా పెట్టారేమో చూడండి అని అందరూ కూడా తల దిక్కు వెళ్ళి గాజుల కోసం వెతుకుతూ ఉంటారు. ఇక పల్లవి కూడా గాజుల కోసం వెతుకుతున్నట్లు నటిస్తూ ఉంటుంది. ఇక అన్ని రూమ్లు వెతికిన తర్వాత పల్లవి కావాలనే మీనాక్షి రూమ్లో వెతకడం కోసం మీనాక్షి రూమ్లోకి వెళ్తుంది. ఇక మీనాక్షి రూమ్లోకి వెళ్ళి అక్కడ రూమ్లో మొత్తం కూడా వెతుకుతున్నట్లు నటిస్తూ ఉంటుంది. అలా వెతుకుతూ మీనాక్షి బ్యాగ్ని కూడా ఓపెన్ చేస్తుంది. అందులో మీనాక్షి బ్యాగ్లో బంగారు గాజులు ఉండడం చూసి పల్లవి అయితే షాక్ అయినట్టు నటిస్తూ ఉంటుంది. అత్తయ్య, బంగారు గాజులు దొరికాయి అని అనగానే అందరూ కూడా పరిగెత్తుకుంటూ మీనాక్షి గదిలోకి వెళ్తారు. ఇక అక్షయ్, గాజులు దొరికాయా, ఎక్కడ పల్లవి అని అనగానే, ఇదిగో బావగారు, ఈ అవని వాళ్ళ అమ్మగారి బ్యాగ్లోనే ఈ బంగారు గాజులు దొరికాయి అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మీనాక్షి కూడా, అదేంటి, నా బ్యాగ్లో బంగారు గాజులు దొరకడం ఏంటి, నా బ్యాగ్లోకి ఎలా వచ్చాయి అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక పల్లవి, చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు నటిస్తున్నావా, నువ్వే బంగారు గాజులని దొంగతనం చేసి అవి దక్కించుకోవాలని చూసావు అని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోతారు. ఇక అవని, పల్లవి, ఏం మాట్లాడుతున్నావు, బుద్ధుందా నీకు, అసలు ఆరాధ్య కోసం బంగారు గాజులు చేయించమని మా అమ్మ తన దగ్గర ఉన్న బంగారాన్ని నాకు ఇచ్చింది, అలాంటప్పుడు మా అమ్మ ఆ గాజులను తీసుకోవాలని ఎందుకు అనుకుంటుంది అని అనగానే, అదే తెలివితేటలంటే, తనిచ్చినట్టే ఇచ్చి మళ్ళీ తనిచ్చిన బంగారాన్ని తనే సొంతం చేసుకోవాలని చూసింది అని ఇక పల్లవి అయితే మీనాక్షి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక మీనాక్షి చాలా బాధపడుతూ ఉంటుంది. చిచి, సిగ్గుండాలి, చిన్నపిల్ల కోసం తీసుకొచ్చిన బంగారు గాజుల్ని దొంగతనం చేయాలనుకోవడానికి మీకు కాస్తైనా సిగ్గనిపించట్లేదా, మీరు మంచివారని, గొప్పవారని, ఎంతో మంచివారని అందరూ చెప్పుకుంటున్నారు, ఇదేనా మీ మంచితనం అని పల్లవి అయితే నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక మీనాక్షి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలోనే రాజేంద్ర అక్కడికి వచ్చి ఒక్కసారిగా పల్లవి చెంప పగలగొడతాడు. అది చూసి అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. రాజేంద్ర మామూలు మనిషి అవ్వడం చూసి పార్వతి, ఇంట్లో వాళ్ళంతా కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రాజేంద్ర పల్లవితో కోపంగా మాట్లాడుతూ, ఇంకొకసారి మీనాక్షి దొంగని అంటే మాత్రం నేను ఊరుకోను, నిన్ను చంపేస్తాను అని అంటూ ఉంటాడు. అది విని పల్లవి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే మామయ్య గారికి కోమాలో నుండి బయటికి వచ్చారా అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఏమీ తెలియనట్టు, అది కాదు మామయ్య గారు, ఈ మీనాక్షి బ్యాగ్లో అని అనగానే, వద్దు, నాకేం చెప్పొద్దు, నాకన్నీ తెలుసు, ఆ బంగారు గాజులు ఎవరు తీశారో, ఎవరు కావాలని మీనాక్షి బ్యాగ్లో పెట్టారో నాకు అవన్నీ తెలుసు, నిన్నోరిప్పానంటే అని అంటూ ఉంటే పల్లవి షాక్ అయిపోతుంది. ఇక పార్వతి చాలా సంతోషపడుతూ, ఏవండి,
మీరు మామూలు మనిషి అయ్యారా అని అంటూ ఉంటే, అవును పార్వతి, ఇక్కడ జరిగే అన్యాయాల్ని చూడలేక ఆ దేవుడు నాకు నయం చేశాడు అని అంటూ ఉంటే, ఇక అక్షయ్, ఏం జరిగింది నాన్న? ఆరాధ్య గాజులని ఎవరు దొంగతనం చేసి కావాలని అత్తయ్య గారిని ఇరికించారు అని అనగానే, ఇంకెవర్రా, మన ఇంటికున్న ఒకే ఒక్క శని, శత్రువు, దరిద్రం అన్నీ ఈ పల్లవే కావాలని బంగారు గాజులని దొంగతనం చేసి పాపం ఏమీ తెలియని మీనాక్షి బ్యాగులో పెట్టి తనని దొంగని చేసింది అని రాజేంద్ర అంటూ ఉంటే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పల్లవి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. మామయ్య గారు ఏం మాట్లాడుతున్నారు? నేను ఆరాధ్య గాజులు దొంగతనం చేసి ఈ మీనాక్షి బ్యాగ్లో పెట్టడం ఏంటి అని అంటూ ఉంటే, ఇక రాజేశ్వరి కూడా, అన్నయ్య, ఈ ఇంట్లో వాళ్ళంతా కాకుండా మీరు కూడా నా కూతుర్ని ఇంత కోపంగా చూస్తున్నారా? నా కూతురు ఎందుకు అలా చేస్తుంది అని అనగానే, రాజేశ్వరి, నీ కూతురు ఎంత గొప్పదో, ఎంత ఘనకార్యం చేసిందో ఇప్పుడే చూపిస్తాను అని రాజేంద్ర తన దగ్గర ఉన్న ఫోన్లో వీడియోని ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటాడు. ఆ వీడియోలో పల్లవి దేవుడి దగ్గర ఉన్న బంగారు గాజులు దొంగతనంగా తీసుకోవడం, ఏమీ తెలియనట్టు మీనాక్షి గదిలోకి వెళ్ళి మీనాక్షి బ్యాగ్లో ఆ గాజులను పెట్టడం, అదంతా కూడా రికార్డ్ అయి ఉంటుంది. అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.